పోయేటప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్స్ తోటి పోతాము, ఏదో 2000 3000 బిల్ చేసుకొని వచ్చేద్దాం అనుకొని. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం కొంటారా ఏంటా అనేది ఏం అర్థం కాదు. నేను ఒక ఈరోజు నేను డిమార్ట్కి వెళ్ళానండి, ఒక ఎక్స్పెక్టేషన్ 2,000 to 3,000 మధ్యలో బిల్ చేసుకొని వచ్చేద్దామని. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత బిల్లు కట్టేటప్పుడు నాకు హార్ట్ అటాక్ వచ్చేసింది. ఆల్మోస్ట్ నేను అనుకున్న దానికి 10,000 బిల్ వచ్చింది, 9,500 సమ్ చేంజ్. నా ట్రావెల్ ఛార్జెస్ అవన్నీ కలిపి మ్యాక్సిమం 10,000 బిల్ అయ్యింది. ఇదంతా అయ్యాక ఏ సామాన్య ప్రజలైనా అంటే చెప్పే డైలాగ్ ఒకటే, పిల్లలకి చూసి వాడండి అంటారు. నేను కూడా సేమ్ డైలాగ్ నా పిల్లని కట్టాను. కానీ ఆమె ఇచ్చే ఆన్సర్ చూడండి, సింపుల్గా ఇచ్చేస్తారు. ఒక్కసారి మీరే వినండి. ఏం చూసి వాడుతున్నావు? చూసి వాడితే ఇవి ఎన్ని రోజులు వస్తాయి చెప్పు? ఇప్పుడు 3 months. గుర్తుపెట్టుకోండి, July 12th ఉన్నాము. నెక్స్ట్ వీడియో నేను నెక్స్ట్ డిమార్ట్ది 1 month 1.5 monthలో నాకు ఇవి అయిపోయినాయి అవి అయిపోయినాయి అని ఎన్ని డైలాగులు కొడుతుందో. ఇప్పుడు మేము ఏం కొన్నాము అనేది వివరంగా చెప్తా చూడండి. మీరే చెప్పండి, నేను ఏమైనా ఖరాబ్ అయ్యా ఏమైనా కొన్నానా? అన్ని ఇంటికి యూస్ వచ్చాయి కదా. ఆయిల్ క్యాన్ ఒకప్పుడు 1900 2000 ఉండే, ఇప్పుడు 2500 ఆయిల్ క్యానే అయింది. ఇంకా ఎట్లా ఆయన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతుంది చెప్పండి? ఆయిల్ క్యాన్ 2500 అయింది. ఇక మావాడు రాగానే బ్రెడ్ ప్యాకెట్ ఓపెన్ చేసిండు, ఆల్రెడీ తిన్నాడు. హార్పిక్, లైజాల్ ఇంటికి యూజే కదా. పసుపు మేము ఎప్పుడు ప్యాకెట్లోనే కొంటాము. అండ్ చోలే, మా ఆయన వెజ్లో తినేది ఓన్లీ చోలే మసాలా ఒకటి, పన్నీర్ ఒకటి. మకానా హెల్దీ, పిల్లల కోసమే కదా, మా కోసమే కదా. పూజా ఆయిల్, పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి ఫ్రైడ్ రైస్లు, వెజ్ రైస్లు, మసాలా రైస్లు అడుగుతారు. వాటికి సాసెస్ కావాలి కదా. ఉప్పు అన్నేసి చూడు నన్నేసి చూడు అంటది. ఉప్పు అన్నీ ఉంది, ఉప్పు లేకుంటే ఎట్లా చూడ చెప్పండి? ఉప్పు. పల్లీలు, ఎందుకు ఇన్ని పల్లీలు అంటే ఎవ్రీడే మనం టిఫిన్స్ చేసుకుంటాం. టిఫిన్స్లో చట్నీ కంపల్సరీ కావాలి కదా. చట్నీకి అండ్ స్ప్రౌట్స్ చేసుకుంటాం. పిల్లలకి జంక్ ఫుడ్స్ అవి అలో లేదు, ఓన్లీ హెల్దీ ఫుడ్స్ మాత్రమే. ఫ్రూట్స్ లేకపోతే స్ప్రౌట్స్ అలాంటివే స్నాక్స్ పంపించాలి వాళ్ళకి, జంక్ ఫుడ్ అయితే అలో ఉండదు. సో అందుకే పల్లీలు. అండ్ ఇవి పంకిన్ షీట్స్, ఏమంటారు, డ్రై ఫ్రూట్స్ లడ్డు చేద్దామని తీసుకొని వచ్చిన. సో షియా షీట్స్, ఇది రాగి పిండి. ఎందుకు ఇంత ఉంది అని అంటే దీంతో కూడా ఒక లడ్డు రెసిపీ చేస్తారు చపాతీ చేసి, అది నేను ఎలా చేయాలి సింపుల్గా. అండ్ ఇగో మా చిన్నోడు, పిల్లలు కొన్ని తినరు కదా ఫుడ్స్, చపాతీలా చేస్తే రాగి జావ చేయమంటే తాగరు కాబట్టి పిల్లల కోసం స్వీట్తో ఒక రెసిపీ చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను ఎలా చేయాలి అనేది చూపిస్తా. పిల్లలకు చాలా హెల్దీ అనమాట, అందుకే రాగి పిండి తీసుకొని వచ్చిన. అండ్ ఇలాచీలు, సోప్స్, సంతూర్ మేము ఎప్పుడు సంతూరే యూజ్ చేస్తాం. అండ్ ఇది అన్హెల్దీయే మాకు కూడా తెలుసు, కానీ అప్పుడప్పుడు తినొచ్చు, ఏం కాదు. మనం డైలీ పూజ చేస్తాం కాబట్టి. అగరబత్తులు అండ్ రిన్ సోప్, ఎప్పుడు XXL అండ్ సర్ఫ్ ఎక్సెల్ యూజ్ చేస్తాం, ఈసారి రిన్ మళ్ళీ. అండ్ జీడిపప్పు, ఆల్మండ్స్, బెల్లం. రెసిపీ చెప్తా అని. సో పిల్లలకి మనం బెల్లమే ఇవ్వాలి. మోస్ట్లీ అయితే మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మా చిన్నోడు మంచిగా ఇష్టంగా తింటాడు బెల్లం. మా పెద్దోడు అయితే కొద్దిగా తినడు అంతగా, వాడికి షుగర్ ఇష్టం, బట్ మా చిన్నోడు తింటాడు బెల్లం. అండ్ ఇది వచ్చేసి శనగపప్పుతో ఏం చేస్తారక్క అంటే మనం భక్షాలు అంటాము, వాడు స్వీట్ చపాతీ అంటాడు. వాడు మంత్లీ వన్స్ అయినా అడుగుతాడు కంపల్సరీ మా చిన్నోడు. ఇది పప్పు, సబీనా పౌడర్. పూజ సామాన్లు క్లీన్ చేయడానికి నేను మోస్ట్లీ సబీనా పౌడరే యూజ్ చేస్తాను. పీతాంబరి కంటే నాకు సబీనా పౌడరే చాలా మంచిగా అనిపిస్తుంది. ఈజీగానే క్లీన్ అవుతుంది, చాలా ఈజీ క్లీన్ అవుతుంది, నాకైతే అట్లనే అనిపిస్తుంది. ఇది వచ్చేసి క్లోజప్స్, మేము క్లోజప్సే వాడతాం.
బిర్యానీ రైస్. బయట కంటే నాకు డిమార్ట్లోనే ఎందుకో రైస్ బాగా నచ్చుతుంది అండ్ మంచిగా ఉన్నట్లు అనిపిస్తుంది. బయట రైస్ అయితే నాకు కొద్దిగా మెత్తగా అయిపోతుంది అని అనిపిస్తుంది. 1 time 2 times యూజ్ చేసినాం, నాకు ఎందుకు అంత నచ్చలేదు. అందుకే మేము ఎప్పుడు డిమార్ట్లోకి వెళ్ళి తీసుకొస్తాం. అండ్ టిష్యూ పేపర్స్ కవర్ తీసుకున్నాం ఈసారి డిమార్ట్లో నుంచి. ఆశీర్వాదం కారం పొడి, ఎప్పుడు మేము మిర్చి తీసుకొని ఎండబెట్టి ఇచ్చేస్తాం. ఇప్పుడు వర్షాకాలం కదా, వర్షాలు పడుతున్నాయి, మిర్చి ఎండవని చెప్పేసి కారం ప్యాకెట్సే తీసుకున్నాం ఈసారి. ఎట్లుంటుందో చూడాలి. మా పిల్లల బట్టలు క్లీన్ చేయడానికి. కిస్మిస్, షుగర్, మేము చాయ్ తాగం కానీ మా పిల్లలు పాలు తాగుతారు. షుగర్, మినపప్పు ఆల్రెడీ ఉంది కాబట్టి కొద్దిగానే తీసుకొచ్చిన. నువ్వులు పిల్లలకి ఇవ్వండి, నువ్వుల లడ్డు కానీ అలాంటివి చాలా హెల్దీ కాబట్టి మేము నువ్వులు ఏ రెసిపీ చేసినా నువ్వులు చాలా యూజ్ చేస్తాం. అండ్ టమాటా పచ్చడి అలాంటివి చేసినప్పుడు అందరూ పల్లీలు యూజ్ చేస్తారు కదా, నేనైతే నువ్వులే యూజ్ చేస్తాను ఎందుకంటే నాకు నువ్వులతోనే బాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం మేము డిమార్ట్లోకి వెళ్ళి పాలు అండ్ పెరుగు కూడా తీసుకొచ్చినాం. అక్కడికి వెళ్ళి అంటే నా డౌట్ ఇన్ని రోజులు ఏంటంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా వచ్చేసరికి పాలు ఎరిగిపోతాయేమో అట్లా అని నేను ఇప్పుడు తీసుకోలేదు. బట్ ఏమో ఈసారి చూడాలి, తీసుకొని అయితే వచ్చినాం. అండ్ చపాతీ పిండి ఇంట్లో నేను నా పిల్లలు మేము ముగ్గురమే తింటాం. మా ఆయన తినడు చపాతి. మా ఆయన ఎందుకక్క అని అంటారా, హెల్దీ ఆయన, జొన్న రొట్టెలు మాత్రమే తింటాడు. మా పిల్లలు కూడా తింటారు జొన్న రొట్టె. ఇది బ్యాంబీనా సేమ్యా, మంత్లీ వన్స్ అయినా సేమ్యా స్వీట్ కానీ లేకపోతే సేమ్యా ఉప్మా కానీ చేస్తే మంచిగా తింటారు మా పిల్లలు. కొబ్బరికాయలు నాకు బయట నుంచి డిమార్ట్లో కంపేర్ చేసి తక్కువ అనిపించింది, అందుకే కొబ్బరికాయలు తీసుకున్నా. సైజ్ వైజ్గా కూడా చూస్తే నాకు డిమార్ట్లోనే మంచిగా ఉన్నాయి కొబ్బరికాయలు అండ్ ప్రైస్ వైజ్గా కూడా నాకు తక్కువ అనిపించింది, అందుకే తీసుకున్నా. ఇది ఉప్పు ఆల్రెడీ చూసారు కదా. అండ్ ఇది మైదా పిండి, బోండాలు వీక్లీ, అంటే అన్హెల్దీ తినరు కదా అక్క అని మళ్ళీ అన్నారు. వీక్లీ వన్స్ అప్పుడప్పుడు, లేకపోతే 15 daysకి ఒక్కసారి మా పిల్లలు తింటారు. లేదు అంటే అది స్వీట్ చపాతీకి మైదాతోనే చేస్తాం కాబట్టి అదే యూజ్ చేస్తాం. ఇది ఇడ్లీ రవ్వ, కర్డ్ చెప్పిన కదా, కర్డ్ కూడా ఈసారి ఫస్ట్ టైం తీసుకొచ్చిన. ఎండుమిర్చి పోపులకి నాకు ఫీడ్బ్యాక్ మీరే ఇవ్వాలి మోస్ట్లీ, ఎందుకంటే నేను ఎప్పుడు విమ్ సోప్ యూజ్ చేస్తా, ఈసారి విమ్ లిక్విడ్ తీసుకొచ్చా. ఎట్లుంటుందో మీరే చెప్పండి కామెంట్స్లో. అయితే ట్రై చేద్దాం, ఏముంది అన్నీ ట్రై చేయాలి. అండ్ నార్మల్గా అయితే మేము కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాం, నేను అసలు ఆయిలే పెట్టా. సో ఈ మధ్యలో హెయిర్ ఫాల్ కొద్దిగా అవుతుందని చెప్పి ఆల్మండ్ ఆయిల్ అయితే తీసుకొచ్చా. మా పిల్లలకు కూడా ఇంకా రెగ్యులర్ ఇదే యూజ్ చేస్తా. సో ఆల్మండ్ ఆయిల్, ఇది మా సర్కుల్. అండ్ టోటల్గా అయితే మా ఆయన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు మేము, ఆయన ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రీచ్ అయిపోయినాం అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇది చూపించడం మర్చిపోయినా, ఇది మా ఆయన స్నాక్స్. ఇంట్లో ఉందన్నా సరే తీసుకొని వచ్చేస్తాడు. మా చిన్నోడు కూడా తింటాడు స్నాక్స్ లెక్క అప్పుడప్పుడు. సో ఇది మాది ఈరోజు సరుకుల లిస్ట్, ఇంత కొన్నాము. మా ఆయన పాపం చాలా డిసప్పాయింట్ అయిపోయిండు. అప్పుడు నుంచి ఏడుందిరా ఇది బటర్ బ్రెడ్ని బటర్తో కాల్చి ఇస్తే మా పిల్లలు ఇష్టంగా తింటారు, లేకపోతే రోస్ట్ చేసి ఇవ్వచ్చు టోస్ట్ లెక్క. ఇది మా సామాన్ లిస్ట్ అయిపోయింది. ఆయన బాగా డిసప్పాయింట్ అయిపోయిండు. నేను తక్కువనే అయిందనుకున్నా కానీ అన్ఎక్స్పెక్టెడ్ అది అట్లా అయిపోయింది. మినిమం అంటే పోయినాం కదా ఎలానో 2-3 months యూజ్ చేసుకోవచ్చు అన్నట్లు తీసుకొచ్చా. కంపల్సరీ అయితే అన్నిటికీ ఫస్ట్కి వెళ్ళి ఇప్పుడు చూస్తే ఎంఆర్పీలు అన్నీ పెరిగిపోయినాయి. అది అన్నిటికీ రేట్ పెరిగిపోయినాయి, గ్యాస్ దగ్గర నుంచి అన్నిటికీ రేట్ పెరిగిపోయినాయి. కాబట్టి ఇప్పుడు చూసే వాడుకోవాలి, మా ఆయనని సతాయించొద్దు. సో
ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.